కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది త్రాగనేరరు. ఇటు ఒక పక్కే ఉండు, అయితే చల్లగానే ఉండు లేదా వెచ్చగానే ఉండు. డబల్ గేమ్ ఆడద్దు. చాలా మంది డబల్ యాక్షన్ చేస్తుంటారు. అంటే ఏంటి, నీ దగ్గరేమో అతిగా వినయంగా ప్రవర్తించినట్లు, అతిగా గౌరవించినట్లు ఉంటారు. ఇదే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అదా నాకేం పని అన్నట్టు. ఓవర్ యాక్షన్ చేసే భార్యలు భర్తలు ఇంటి దగ్గర ఉంటుంటారండి. భర్త ఇంటికి రాగానే ఏమిటి ఏమిటి వెళ్ళిపోయిన తర్వాత పోయాడు దరిద్రుడు. అంటే ఏంటన్నమాట, వాళ్ళు డబుల్ గేమ్. అలా మిమ్మల్ని నమ్మిన వ్యక్తుల దగ్గర మీరు ఎలాగ ఉంటే మమ్మల్ని చూసి ఆ విషయం తెలిసింది అనుకోండి, ఆడు ఎంత అసహించుకుంటాడు. దేవుడు కూడా ఇలా డబల్ గేమ్ ఆడేవాళ్ళని అసహించుకుంటాడు. ఈ లోకపు కంపు, లోక మర్యాదను అనుసరించమన్నాడా, అనుసరించొద్దన్నాడా? ఈ లోక మర్యాదను అనుసరించక అని ఖండితంగా చెబితే, ఇంకా లోక మర్యాదల్ని అనుసరిస్తే వాళ్ళు అనేది లోక మర్యాద ఏంటి? అదే కిందనేమో దేవుడు, పైనేమో దెయ్యం. పైనేమో లోక సంబంధిగా కనబడుతుంటాం, కిందనేమో అంతా ఆధ్యాత్మికం దేవుడు. ఎందుకు డబల్ గేమ్? మనుషులు అసహించుకోమని దేవుడు అసహించుకోండి. మీరు కూడా అలాంటి వాళ్ళని అసహించుకోండి. మీరు గమనించండి, ఎవరైనా మీ దగ్గర అలాంటి వాళ్ళు ఉంటే ఛీ అనుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు వాళ్ళ మీద ఉమ్మేస్తాడు. కింద అదే చెప్తున్నాడు, ఒరే నువ్వు నులివెచ్చగా ఉన్నావు కనుక నేనేం చేస్తున్నాను, నీ మీద ఉమ్మేయాలనుకుంటున్నాను అంటాడు. నా నోట నుంచి వచ్చి ఉమ్ము. ఎవరి మీద ఉమ్మేస్తామంటే అది ఎంత అసహ్యకరమైన పని అండి. ఎంతగా వాళ్ళని అసహించుకుంటే మనం ఉమ్మేస్తాం. దేవుడు అలాంటిది మన నెత్తి మీద ఉమ్మేస్తాను అంటున్నాడంటే మనం ఎందుకు అలా ఉండాలి చెప్పండి. కనుక మీలో చాలామంది ఉండకండి. అలాగా ఉంటే లోక సంబంధంగా పుండి హ్యాపీగా వాళ్ళతో పాటు ఆ లైఫ్ స్టైలు, వాళ్ళ విధానాలు. మరి ఎలా అండి, లోకల్ ఉన్న వాళ్ళందరూ అలా ఉండే కదా, నేను కూడా అలా లేకపోతానండి, వేరేగా చూస్తానండి. ఆ వేరుగా చూస్తే ఏంటి, ట్రెండ్ని ఫాలో అయ్యేవాళ్ళు. అంటే ఏంటి, అందరూ అలా ఉన్నారు కదండి, నేను ఇలా ఉంటే నన్ను వెకిలిగా చూస్తారేమో, నన్ను వేరుగా అనుకోని నీకే, నీ దేవుడి కోసం అవమానించబడి తప్పులేదు. నిండుగా వస్త్రాలు కప్పుకొని నిండుగా జాకెట్లు వేసుకున్నారు అనుకోండి ఆడవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చాలా పవిత్రంగా మంచిగా కనబడుతున్నారండి. మరి లోక మర్యాద ఏంటి అనకూడదు. కానీ సోదరీమణుల తాలూకా బ్లౌజెస్ డిజైన్స్ చూస్తుంటే ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసా అండి? అది మీకే తెలుసు నాకన్నా బాగా. మరి లోకంలో వాళ్ళందరూ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారు కదా, నేను కూడా స్టిచ్ వేసుకుంటే తప్పేంటి అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు, లోక ఫ్యాషన్ నీకెందుకు, లోక విధానాలు నీకెందుకు, లోక పోకడలు నీకెందుకు. నీ మాట కావచ్చు, నీ వేషధారణ కావచ్చు, నీ వస్త్రధారణ కావచ్చు, ఇవన్నీ లోకాన్ని చూసి అవలంబించొద్దు. ఏంటి ఈ కాలంలో కూడా మీరేంటండి ఇలా డ్రెస్సింగ్ సెన్స్ ఏంటండి అని అంటారు, హేళన చేస్తారు. నేను ఏమా నువ్వు ముసలంవా అలా కూడా అనేవాళ్ళు లేరండి. గౌరవవంతమైన బట్టలు వేసుకుని వెళ్ళండి, ఏంటమ్మా ముసలంలా ఒళ్ళంతా కప్పుకొని. ఈ వయసులోనే కదా ఎక్స్పోజింగ్, ఏం ఎక్స్పోజ్ చేస్తావు? కనుక ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి క్రియలు చేసేవాళ్ళు ఉంటే అలాంటి చేయకండి.